విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఆన్ యూ దయించి లాంగ్వేజ్ ముఖ్యమంత్రి గారు దొరకలేదా? మీరు సామెతలు చెప్పండి కానీ ఏది పడితే అది మాత్రం అబ్యూజివ్ లాంగ్వేజ్. శ్రీనివాస్ గారు ఎవరు లేరు, ఆ విధంగా బానిసలు ఎవరు లేరు ఇక్కడ, ముఖ్యమంత్రి గారు బానిసలు ఎవరు లేరు. ఓకే, ఎవరు మాట్లాడకూడదు. శ్రీనివాస్ గారు ఎవరు మాట్లాడకూడదు. బయటికి రండి. సామెతల వరకు ఓకే, ఎవరు మాట్లాడకూడదు. ఆ రకంగా అబ్యూజివ్ లాంగ్వేజ్ వద్దు. నాగేంద్ర గారు, సీనన్నకి ఇంకా వేరే భాష రాదు కదా, మనం మార్చాలని ట్రై చేస్తున్నాం. మాట్లాడివ్వండి. అయిపోయింది ఇంక ఎన్ని రోజులు మీ ఆయుష్ 2 నెలలు, రాజకీయ ఆయుష్ ఇంకొక 2 నెలలో 3 నెలలో. పాపం ఒక 5 ఏళ్ళు మీరు నిజమే కదా. ఆ రోజు నాగేంద్రతో ఇటు మాట్లాడి ఉండకూడదు, మా తమ్ముడు ప్రసాద్ తో ఇటు మాట్లాడకూడదు అని చెప్పి మీరు రివ్యూ చేసుకోవాల్సిన రోజులు ముందున్నాయి. కానీ మా సారు, మా గురువు లాంటి ప్రసాద్ సారు ఆ రోజు నాగేంద్ర చెప్పింది నిజమేనా అని చెప్పి ఆయన కూడా తెలుసుకోవాల్సిన రోజులు, అంటే రిమైండ్ చేసుకునే రోజులు ముందున్నాయి. నేను ఒక్కటే చెప్తున్నా సీనన్న, నేను ఎక్కడ తప్పుడు మాట మాట్లాడాలి. గౌరవంగా స్టార్ట్ చేసిన ఈ రోజు మీరే స్టార్ట్ చేసినారు. ఎందుకంటే మేము బాగున్నారు. మా నాయకుడు ఏం చెప్పాడు, నీకు విను, ముద్రగా కులద్రోహి పెడితే రే ఆయన పెద్ద ఆయన నోరు మూసుకొని తీ అని తీపిచ్చినాడు. అదే మాట నాతో కూడా అన్నాడు. శ్రీనివాస్ ఒక మాట అంటాడు, పడు సిద్ధాంతాల మీద పోరాడు. ఎందుకంటే శ్రీనివాస్కి అంతకు మించి భాష రాదు, నాయన నేర్పించు, అతని సన్మార్గంలో నడిపించు అని చెప్పాడు మా నాయకుడు. మరి మీ నాయకుడు ఏం చెప్పాడు? మీ నాయకుడు ఏం చెప్పాడు? అది సీనన్న సమాన్. ఇప్పటికైనా సీనన్న ఆ నవ్వుతో చిరునవ్వుతో వచ్చి వెల్కమ్ సీనన్న. ఇదేంటి సార్ ఎక్కడ బేరాలు ఆడుతున్నారు నాయన, మీరు ఎప్పుడు లేనిది అంటే మీకు పాత వాసనలు ఇంకా బాగా జ్ఞాపకం ఉన్నాయి. మా తమ్ముడు ప్రసాద్ ఒక మాట అన్నాడు, మీకు ప్రజారాజ్యం పార్టీ నుంచి మమకారం ఎక్కువైపోయింది. ఎందుకు అన్నారు మా తమ్ముడు ప్రసాద్ కూడా అన్నాడు. నేనేమంటానంటే రావణుడు అనే వ్యక్తి ఈ రోజు బాణం వేస్తే లంకా దహనం అయిపోతుంది. ఇలా అతను ఎంత రాక్షసుడో తెలియడానికి సుగ్రీవుడు, అంగదుడు ఆఖరికి ఒక ఊత కూడా సహాయం చేయిస్తారంటే రావణ సంహారంలో అందరికీ బాగా కలిగినాడు. ప్రసాద్, శాతం శెట్టి నాగేంద్ర, ప్రసాద్ సారు, మా కుమారుడు సీనన్న, మా యాంకర్ మా వర్మ గారు అందరినీ ఈ రావణ సంహారంలో చేయగలపని నేను రిక్వెస్ట్ చేస్తాను. కాలుతాయి సార్, చేతులు కాలిపోతాయి. నాగేంద్ర మేము చేయికి పెడితే కాలిపోతాయి. అందుకని ఆ మంటల్లో మీరే ఉండండి, బయట నుంచి మేము బకెట్ నీళ్ళు వేస్తాం. ఇటువంటి పుణ్యకార్యంలో మీరు పాల్గొనాలి సార్. నాగేంద్ర గారికి పవన్ కళ్యాణ్ గురించి చాలా తక్కువ తెలుసు. బాబు మీలాగే చాలా ఎక్కువ తెలుసు. 40 సంవత్సరాలు వెక్కి ఏడిచే రోజు వస్తుంది. ఆయన బాబు సీనన్నా మళ్ళీ చెప్తున్నా, నాగేంద్ర చిత్తపెట్టుడు ఆయన చిరంజీవి పవన్ కళ్యాణ్ అని కొట్టుకుంటాడు నా గుడికాయ లక్షకుని కొట్టుకోడు, కావాలంటే టెస్ట్ అయ్యి. ప్రసాద్ గారు మీ దగ్గర శ్రీదేవి లేటాడే, మా నాగేంద్రని కూడా మీ దగ్గర ఉండి శ్రీదేవి అమ్మ ఉండి చూడండి. అలాగే లబ్డబ్ జగన్ కొట్టుకున్నట్టు ఆయనకేమో చిరంజీవి పవన్ అని కొట్టుకుంటారు. ఆయన చెప్పడం లేదు సార్, నేను చెప్పినాను. మీరు నాకు తెలుసా మీ సంగతి. యువర్ డెడికేటెడ్ సోల్జర్ ఫర్ యువర్ జనసేన. నేను ఆ విషయంలో మీకు సెల్యూటే, నో కాంప్రమైజ్ దాంట్లో. ఓకే, ఇంకో 2 సార్లు మాట్లాడుతూ వచ్చేస్తాడు పాపం, నిజాలు తెచ్చుకొని పశ్చాత్తాపడి వచ్చేస్తాడు మనోడు కదా. మాట్లాడాను రైట్ ప్రసాద్ గారు. అంటే ఒకటి ఇవాళ నాకు ఈ డిబేట్లో సీనన్న ఎంతలా మాట్లాడినా సరే మా నాగేంద్ర పెద్ద మనసు చాటుకున్నందుకు కృతజ్ఞతలు. ఆయన చాలా కంట్రోల్గా ఉన్నాడు. ఇవాళ అసలు నేను ఫస్ట్ టైం నాగేంద్ర డిబేట్లో ఒక అగ్రెసివ్ మోడ్ ఎప్పుడు చూసేవాడిని. ఇవాళ చాలా స్థితప్రజ్ఞత కనిపించాడు, ధన్యవాదాలు. రెండోది ఏంటంటే ఇవాళ ఆహ్వానాల దాకా వెళ్తున్నాడంటే నాగేంద్ర అన్న నాకు తెలిసి మా ఈటెల రాజేంద్ర ఏమైనా పూనేడేమో అని డౌట్ వస్తుంది మా తెలంగాణలో. చేరికల కమిటీ ఏమైనా చైర్మన్ ఇచ్చారా నీకు సెక్రటరీతో పాటు నాగేంద్ర అన్న? ధన్యవాదాలు. ఇలాగే కంటిన్యూ అయ్యి డిబేట్లో కూడా మీరు వాయిస్ గట్టిగా వినిపించండి. ఇది ఇస్ ద గోల్డెన్ టైం ఫర్ ఆల్ ద పార్టీస్. జరుగుతూ ఉంటాయి చిన్న చితకలు, కానీ ఎవరి వాయిస్ వాళ్ళు వినిపించుకోవాలి. కానీ ఇలా వేదికల మీద